Hey guys, welcome back to our YouTube channel Legends of All Time. మనకు వీడియోలు పెట్టేది చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ అయితే ఒక షార్ట్ అయితే పెట్టారనమాట. దానికైతే పెట్టిన 30 minutesలోనే 291 వ్యూస్ వరకు వచ్చారు. అండ్ ఇది మనకి చాలా త్వరగా అయితే రెస్పాండ్ అయితే అయ్యింది. అండ్ మనకి దేవుడు ఏమైనా మనకి దేవుడికి ఏమైనా సంబంధించిన చాలా బేగా అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. చాలామంది అయితే ఎక్కువగా చూస్తున్నారు. అండ్ మనకి డైలీ వ్యూవర్స్ కూడా అంటే మనం పెట్టిన ప్రతి వీడియోకి ఖచ్చితంగా చూస్తున్నాం. ప్రతి వీడియో ఇప్పుడు చూసారన్న వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. అండ్ మనం ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వీడియోలోకి మనం ఈరోజు నుంచి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. వారానికి ఒక టూ వీడియోస్ అయినా పెడతాను. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు వీడియో అండ్ గైస్ ఈరోజు మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ నేను ఇదైతే బుక్ చేసింది అయితే కాదు. అండ్ నేను ఇదైతే డీమార్ట్లో అయితే డీమార్ట్లో అంటే ఇక్కడ కాదు, వైజాగ్ డీమార్ట్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఇది నాకు రేట్ అండ్ ఇవన్నీ తర్వాత అయితే వీడియో లాస్ట్లో అయితే మీకు చెప్తాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ గాయస్ ఇది మనకి ఈరోజు అయితే ఇది మన కొంచెం దగ్గరికి నేను అప్పుడు ఇది చూపించు. అండ్ గైస్ మనకి ఇప్పుడు చూసారు గైస్, ఇది మెకానిక్స్ అనమాట, మెకానిక్స్. అండ్ ఇది మనకు చూసినట్టయితే ఇక్కడ మనకి 2 typesలో అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఒక్కసారి దగ్గరికి ఒక్కసారి అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే గైస్ ఇక్కడ మనకి ఇలాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ మనకి ఇందులో వచ్చింది ఏంటో గెస్ట్ చేస్తారా? అండ్ ముందుగా ఎవరైతే ఈ రెండింటిలో ఏది వచ్చిందో గెస్ట్ చేయండి. ఇది 1 అండ్ ఇది 2. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కిందనైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు మనకైతే వచ్చిందైతే ఇది. అండ్ కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి లోపల ఏది ఇచ్చారో ఎగ్జాక్ట్గా అదే ఇచ్చారు. అండ్ బయట ఉన్న కలర్సే లోపల కూడా ఇచ్చారు. కాకపోతే మనకి స్క్రూ డ్రైవర్ అయితే కలర్ అయితే చేంజ్ అయింది అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ చూసారు గైస్ ప్రతి ఒక్కటి నేను చెప్పిన ప్రతి ఒక్కటి. అండ్ ఇది A7 అనమాట. అండ్ మనకి 2 pieces అయితే ఇవ్వడం జరిగింది. కింద కూడా ఎన్ని పీసెస్ ఇస్తారని అయితే రాశారు. అండ్ మనకి AL-B7 అనమాట ఇది. అండ్ AL-B7 అయితే ఇలాగ ఉంది 1 piece. అండ్ మనకి AB5 అనమాట, ఇది కూడా 1 piece. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇది A4 అనమాట. అండ్ చూసారు గైస్ ఎల్లో. అండ్ ఇక్కడ కూడా బ్లూ, ఇది కూడా బ్లూ చూపించారు. అండ్ ఇది కూడా ఎల్లో. అండ్ మనకి ఇక్కడ చూసారు గైస్, ఇక్కడ చూసారు గైస్ నట్స్. అండ్ మనకి ఆ నట్స్ కోసం అయితే ఇక్కడ చిన్న టూల్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ టూల్ బాక్స్ చూసినట్టయితే మనకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రూస్ అయితే ఇస్తారు. అండ్ ఇవైతే నేను పెట్టాను అనమాట. అండ్ మనకి చూసారు గైస్ చాలా టైప్స్. అండ్ కాకపోతే మనకి కరెక్ట్గా అయితే సరిపోతాయి. అండ్ మనకి ఎక్కువగా అయితే ఇవ్వలేదు, కరెక్ట్గా సరిపోయినట్టే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసినట్టే చాలా, ఇప్పుడు మీకు అవన్నీ చూపించలేను. కాకపోతే మనకి ఇప్పుడు వీడియో అయితే మొదలు పెడదాం. అండ్ దీంతో మనం ఏమేమి చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఏరోప్లేన్ అండ్ హెలికాప్టర్ చేయొచ్చు. అండ్ మనకి పక్కన అయితే మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదేందుకు అవసరం లేదు నిసిరికండి. అండ్ దీంతోనే మనం ఇది అన్నీ చేయాలి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఎన్ని స్టెప్స్లో దీన్ని పూర్తిగా చేయగలము ఇది చూపించారు. అండ్ నేనైతే ఇది ముందు చేశాను, పెద్దగా నాకైతే చేయడం రాలేదు. కాబట్టి మా విక్కీ అయితే వచ్చేస్తాడు. విక్కీదా కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసినట్టయితే A7 అండ్ A4 కూడా 2 ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ A3 మాత్రం 3 ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ 2 కలర్ కూడా మ్యాచింగ్ అవ్వడం. అండ్ మనకి ఇక్కడ 4 pieces అయితే ఈ 2 కలర్ రావడం జరిగింది. అండ్ మొత్తం మనం చూసినట్టు గైస్ మొత్తం కరెక్ట్గా షేప్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూసారు గైస్, ఇది మనకి ఏరోప్లేన్కి అయితే పనికిరాదు. అండ్ మీరు నీట్గా చూసినట్టయితే నీట్గా అబ్జర్వ్ చేయండి గైస్. ఆకాశ్ పెట్టినప్పుడు కొంచెం ప్యాకెట్. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే హెలికాప్టర్కి అయితే ఇక్కడ మనకి ముందు గ్లాస్ లాగా అయితే వస్తుంది గైస్. అది మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా అయితే ఇది రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మన టూల్ బాక్స్ని కూడా అన్నీ చేద్దాం. ఓకే గైస్, మన హెలికాప్టర్ అయితే తయారు చేద్దాం. అండ్ ఇదొకటి, దీని పేరేంటి, ఇది స్పిన్నర్ అంట. నాకు తెలిసి దీని మధ్యలో ఇలా తిప్పాలనుకుంటా. ఇది తిప్పే స్పిన్నర్ కాదు. అండ్ మనకి ఇప్పుడు ఉన్నాయి కదా గైస్. ఓకే నువ్వు స్టార్ట్ చేయి.
అండ్ మనకి ఇక్కడ ఉన్నది ఒక్క బోల్ట్ని తీసి అండ్ ఇలా పెట్టి మనకైతే ఇలా తిప్పొచ్చు. అండ్ మనకి ఇక్కడైతే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తున్నాడు. హాయ్ గాయ్స్, ఇదైతే చేద్దాం స్పీడ్గా. ఫస్ట్ అన్నింటిలో మాన్యువల్ ముఖ్యం. ఏరోప్లేన్ చేద్దాం, హెలికాప్టర్ చేసేద్దాం, టైం ఉంది కదా. ఏది బేగా అయినా పర్లేదు, లేట్గా అయినా పర్లేదు, కాకపోతే ఏది బేగా అవుతుంది వచ్చి పర్లేదు. హెలికాప్టర్ చేసేద్దాం. ఓకే, మనకి ఏరోప్లేన్ లక్ లేదు. హెలికాప్టర్ అయితే మేము ఇప్పుడు గైస్ ఇప్పుడు మేము హెలికాప్టర్ అయితే చేయబోతున్నాం. అండ్ చూడండి మా వికీ ఇక్కడ హెలికాప్టర్ ఎలా చేస్తారో చూడండి. అండ్ మన వాడైతే టూల్స్ అయితే మొత్తం ఎత్తికేస్తున్నాడు. అండ్ మనకి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ స్క్రూస్ అయితే రావడం జరిగింది. అండ్ గైస్ ఈరోజు నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి, కాకపోతే పోస్ట్ చేయడానికి గ్యాజెట్స్ అయితే దొరకట్లేదు. అండ్ మీకు వచ్చే నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం వాచెస్ గురించి కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ గురించి కానీ పెడతాను. అండ్ వాటర్ బాటిల్ గురించి అంటే నార్మల్ వాటర్ బాటిల్ కాదు, అండ్ మనకి అక్కడ చెప్తాను. అండ్ ఇప్పుడు మనకు చెప్పేస్తే పెద్ద ట్విస్ట్ ఉండదు. అండ్ మన వీడియో అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ చూసారు గైస్ మనకి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు. అండ్ మనకి ఇక్కడ ముందు మనకి ఇప్పుడు పార్ట్స్ చెప్పు, అదేం పార్ట్ ఫస్ట్ పెట్టింది? ఫస్ట్ పెట్టింది అయితే నాకు తెలిసి అది A4 అనుకుంటా. అండ్ గైస్ A4 అది. అండ్ గైస్ A4 అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే పెట్టాడు. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ అదే. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కలిపాడంటే ZZ3 అనేది కలిపాడు. అండ్ ZZ3 అనేది ఎలా ఉంటుందంటే అది కూడా మీకు ZZ3 రెండు పెట్టావా? అండ్ గైస్ చూసారు గైస్ ZZ3 అంటే ఇదిగోండి గైస్, ఇది మీకు అంత క్లారిటీ కనబడదు చూసి. ZZ3 2 పీసెస్ అని అయితే ఉంది. అండ్ మీకు క్లియర్గా కనబడిందంటే నేను అనుకుంటున్నాను. అండ్ మనకి చూసినట్టయితే స్క్రూస్ అయితే 3 టైప్స్ అయితే మనకి 3 మోడల్స్ అయితే రావడం జరుగుతుంది. చూసారు గైస్ బోల్ట్ 6 మిల్లీమీటర్ అండ్ నెక్స్ట్ 12 మిల్లీమీటర్ అండ్ 18 మిల్లీమీటర్ వరకు అయితే మనకు రావడం జరిగింది. అండ్ మనకి ఇలాగా చాలా రకాలుగా అయితే మనం ఇందులో గైస్ నీటి చూసారా ఒక్కసారి ఫస్ట్ నాకు హెల్ప్ చేద్దాం. ఒకసారి నేను కూడా అక్కడికైతే వెళ్ళి ఒకసారి హెల్ప్ అయ్యి అండ్ మనం ఇక్కడ చూద్దాం గైస్. అండ్ మనడైతే మన స్పిన్నర్తో అయితే చేస్తున్నాడు. అండ్ మన స్పిన్నర్ అయితే చూసారు గైస్ కింద నా స్క్రూ డ్రైవర్ అయితే నీట్గా ప్లేస్ చేసి తర్వాత అయితే చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నీట్గా కనబడతాను. చూసారు గైస్ ఇప్పుడు చూసారా మనవాడైతే ఇప్పుడైతే చేస్తున్నాడు. అండ్ ఒక్క నిమిషం మనమైతే ఇక్కడ టూల్ బాక్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ మనం ఇక్కడ చూపించింది ఇది 6mm, ఇది 6mm. చూసారు గైస్ నీట్గా చూడండి. అండ్ మనకి ఇదైతే 6mm అనమాట. ఒక్క నిమిషం మీకు క్లారిటీగా కనబడకపోవచ్చు ఆబ్జెక్ట్ అటు ఇటు కదలడం వల్ల. 6mm అయితే ఇంత చిన్నదైతే రావడం జరిగింది. అండ్ మనకి మిగతా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ హెలికాప్టర్ చూద్దాం, దాని ఊరా నాతో నేను కూడా అక్కడికైతే హెల్ప్ చేస్తాను. ఎక్కడ చిరాకు అంటే హెలికాప్టర్ చేసినప్పుడు ఇక్కడ ఈ నట్ బిగించిన చిరాకు వేసేస్తుంది. అండ్ ఇప్పుడు నేను దానికైతే హెల్ప్ అయితే చేయాలి. అండ్ గైస్ మనకి ఇక్కడ నీట్గా చూసినట్టయితే మన విక్కీ గడికి చేయడం రాదనమాట, నేనే ఫస్ట్ నేర్పించాను అందుకు చేస్తున్నాడు. కింద విక్కీ గడిని అయితే పోడీకండి. అండ్ నేను చెప్పింది చేసేస్తున్నాడు అంతే, వాడు చేసింది ఎట్లేదు చేయలేదు. పర్లేదు ఇలాంటి వాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తాం, ఎందుకు పర్లేదు గైస్. ఇలాంటి వాళ్ళు చిన్నపిల్లలు అయితే తొక్కికూడదు. అండ్ గైస్ మనం నీట్గా చూసినట్టయితే ఇక్కడ ఇది 6mm మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది 6mm చిన్నదే ఉంది, ఇలా పట్టుకొని చూపిస్తాను గైస్. చూసి ఇది 6mm అండ్ ఇది
ఒక్క నిమిషం. అండ్ ఇది మనకి 12 mm అండ్ మనకి ఇది 18 mm నీట్గా కనబడుతుంది. 18 mm అయితే ఒకసారి 12 mm కూడా కనబడుతుంది. అండ్ ఇది 6 mm. మనం నీట్గా చూసినట్టు గైస్ మనకి అన్నీ అయితే దాంట్లో ఇచ్చారు, కానీ బోల్ట్స్ అయితే ఇవైతే ఇవ్వడం అయితే జరగలేదు. అండ్ మనం ఇక్కడ హెల్ప్ అయితే చేద్దాం, నేర్పిద్దాం కొంచెం వీడికి. అలా తిప్పాలి కొంచెం టైట్ చేయి, మళ్ళీ చూస్తే తోడిపోద్ది. చేసింది ఇలాంటి వాళ్ళు నేర్పించాలి. చిన్నపిల్లలు చేసింది పక్కన సైకిల్ చేయడం కదా. ఇప్పుడు మనం అయితే వీడికి ఎలా బోల్ట్ పెట్టాలో చూపిద్దాం. వద్దున బాబు, నువ్వు బోల్ట్ చేయవద్దు. చూసే గేసిన ఎంత నమ్మకం. పట్టుకో స్క్రూ డ్రైవర్. నేను స్క్రూ డ్రైవర్ పట్టుకోమంటండి. నన్ను పడవని అనుకుంటున్నాను చెప్పకండి. గైస్ మనం నెక్స్ట్ ప్లేస్ చేయాల్సింది నెక్స్ట్ మనమైతే ఈ ట్రాన్స్పరెంట్ ఇది ఈ పనికి మన నక్కను అయితే ప్లేస్ చేయాలి. ఇది వంగిపోయే అట్ట కానీ ఇరిగిపోద్ది. జాగ్రత్త గైస్, మనం పెట్టినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే పెట్టాలి. అండ్ మనం మరీ అంతగా అది ఇస్తే మాత్రం విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనం నీట్గా చూసి మనకి ఇక్కడ చూసాను గైస్, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నీట్గా చూడండి, ఇది బాగానే ఉండేది కాబట్టి అక్కడ టేప్ వేసాడు రా షాప్. టేప్ వేయడం క్లారిటీ ఉండదు మనకి. మనకి నీట్గా చూసినట్టయితే ఇక్కడ ఉంది, మీకు కనబడవచ్చు కనబడకపోవచ్చు, అండ్ అది వేరే విషయం. అండ్ మనకి ఇక్కడ మనకి దాంతోపాటు అయితే సీల్ అయితే చేస్తాడు. అండ్ లోపల ఉండే కలగకుండా దీంతో అయితే ఇలా సీజ్ చేశాడు. అండ్ అందుకే మనకి ఇదైతే కంగారు అయితే అయిపోవడం జరిగింది. అండ్ మనం అయితే అక్కడ చూడలేదు ఇది ఎలా ఉందని, ఎందుకంటే అక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మనం అయితే ఓపెన్ చేయలేదు. కానీ మనకి క్వాలిటీ అయితే కొంచెం బాగానే ఉంది గైస్. మనకి మొత్తం ఇందులో ఇచ్చినవన్నీ స్టీల్, లైక్ ఇవన్నీ స్టీల్ అనమాట. కొన్ని ప్లాస్టిక్ వచ్చాయంటే ఇది చూసినట్టయితే ఇక్కడ నుంచి అయితే వడేస్తున్నాను. ఇరవో కదా, ఇరవో ఆ నమ్మకం నాకు లేదు, నిజంగా అయితే తిరగలేదు. ఇది కన్సెప్ట్ నా నమ్మకే. అండ్ ఇది కూడా వడేస్తున్నాను. నేను సరదాగా వేస్తున్నాను అనుకోకండి, నిజం ఇది నిజమే. మొత్తం నీట్ చూడండి గైస్. ఇంకోటి ఏదిరా, మొత్తం వంపిన సరే వంగదు, విరగదు కూడా. ఇంకోటి ఏదిరా, మనం వ్యూవర్స్ చూపించద్దు ఇట్లా. అండ్ మనోడైతే పెట్టొద్దురా అనేది ఎలాంటివి అయితే పెడతారు గైస్. అండ్ దానివల్ల ఒక్కొక్కసారి దానికి పెట్టడం జరుగుతుంది. దానివల్ల కొన్నిసార్లు అయితే ఇవి డ్యామేజ్ అయితే అయిపోతాయి. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన మాత్రమే ఇక్కడైతే ప్లేస్ చేయండి. అండ్ అది కాదు ఇది నా దగ్గర అది పోయింది, ఇది చేస్తానంటే వెళ్ళిపోద్ది ఇంటికి వెళ్ళిపోద్ది స్పీడ్గా పట్టుకో. అండ్ మనకి పని అద్దాలు అయితే మన అద్దం ఇక్కడైతే అద్దాలు ఏం లేవు. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే అద్దం అయితే ఇక్కడ ఉంది గైస్. ఏదరా అద్దం, ఇదిగో ఇది అద్దం. సో గైస్ ఇది ఒరిజినల్ అద్దం, ఇది ఉన్నది గైస్ డూప్లికేట్ వేస్ట్. ఎంత కొనకండి, కొన్నోళ్ళు ఎంకరేజ్ చేయకండి అని చెప్తాను అనుకోకండి. కొనండి, కొన్నోళ్ళు ఎంకరేజ్ చేయండి. గైస్ ఈరోజు అయితే మీరు ఈరోజు అయితే చేసేస్తారా, మళ్ళీ ఏంటి హెల్ప్ చేయరని ఏంటంటారు నా మీద తోసేస్తాడు, నువ్వు ఏం చేయలేదని. అందుకే పట్టుకోలేదు అంటాడు. చూసారు కదా సెల్ అవుతున్నాడు, సైకోగా బట్టి ఈ వీడియో నాకు తెలుసుగా ఈరోజు చేయడు. మీరు వీడియో టాపిక్ అండి గాయస్. మళ్ళీ మొదలెట్టాడు గాయస్. ఈరోజు చేస్తావా అయిపోయిందా? ఇంక ఇది ఎట్టాలి గైస్, ఇది ఎట్టాలి గైస్, ఇది సరిపోయినట్టు ఇది ఎట్టాలి. అండ్ దాని తర్వాత ఇది ఎట్టాలి. అయిపోయింది. ఇది చేయడానికి ఇంకో 3 సార్లు ఇప్పేస్తాడు, అది అది రేటింగ్లో తీయాల్సిందే.
పట్టుకోరా లేకపోతే మీరు మా వీడియోస్ తీసేస్తారు పట్టుకోరా మళ్ళీ వచ్చేస్తాం గైస్ ఇంట్లో డామినేట్ చేయలేం. ఇప్పుడు ఎలా కూడా వస్తారు గైస్ ఎలా అమ్మాలతో తాపులు తింటాడు. ఇలాంటిదైతే 2 పీసెస్ అయితే వస్తుంది. ఏంటది నేను ఉన్నాయి గుజ్జుకున్నా గైస్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సైకిల్ మాన్యువల్ చేయలేను గైస్. ఇక్కడ మీరు నీట్గా చూసినట్టయితే కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకైతే ఇప్పుడు కనబడుతుంది పీవీసీ ఇది ఇన్సర్ట్ అనేది ఇచ్చాడు. ఏదో నాకైతే అంత క్లియర్గా అయితే కనబడలేదు. అండ్ అదైతే ముందైతే 2 ఇచ్చారు. అండ్ అక్కడ మళ్ళీ ఒకటైతే పారేసాడు. అండ్ మళ్ళీ అది నెతికి దొరికించాడు. అది కానీ పోయిండాలి. అది ఇంకోటి ఉంటుందిరా, ఇంకోటి కూడా ఉంటుంది. వీడికి ఇవ్వకూడదు వేసి కంగారు చేసేస్తాడు. అండ్ నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడితో మరి చేయించు డ్రోన్ తెద్దారా అది అంతే మంచి వేసి దాని కూడా ఎగరేస్తాను అంతా ఏ గోడ గురించి అనుకోద్దు. మరి నెక్స్ట్ నుంచి మన వీడియోలు ఇట్లా బాయ్ స్కూటర్ కొట్టుకో కరెక్ట్గా ఆడుతాను కదా. చూసుకో కావాలంటే ఎంత బాగా ఆడతాను. దీని పెట్టిన తీసాను కాదా ఈ కన్నం ఇచ్చారు కదా. ఈ కన్నంలో నుంచి ఇలా ఇట్టి ఇలా తిప్పి నేను పనికి మన ఐడియాస్ మనం ఇస్తాం పక్కన కూర్చో. నేను చేసి మన మైక్ కాదు. మనకి ఇక్కడ నీటి గుర్తుగా వేసి మేము ఇప్పుడు స్టార్టింగ్ మనం సెకండ్ వీడియో అయితే చేసాం. నాకైతే ఈ పేరు అయితే నేను అప్పుడు కెమెరా రిమోట్ ఫోన్ కెమెరా రిమోట్ అనమాట. మనకి ఇక్కడ చెప్పాను కదా వైర్లెస్ అని. ఇప్పుడు నేను దీంతోనైతే వీడియో చేస్తున్నాను. అంటే దీంతో కాదు, అంటే ఫోన్కి అయితే దీన్ని కనెక్ట్ చేసి చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు నొక్కితే మాత్రం వీడియో సోహా అయిపోద్ది. అందుకే నొక్కట్లేదు. ఇప్పటికే దాదాపు 21 మినిట్స్ వరకు అయితే అయిపోయింది. చాలా లాగ్ అయిపోయింది వీడియో మాత్రం. నేను ఎంతసేపు అయితే చేస్తానంటే అనుకోలేదు. ఈ పాయి నేను చేసి ఉంటే ఈ 2 నిమిషాలు అయితే వీడియో మొత్తం అయిపోతున్నాను. ఇది ఇచ్చి అది తప్పు చేసాను చెప్పింది చేసి ముందే. ఇప్పుడు మీరు ఫోన్లే కదా అని ఎలా అంటే పడితే అలా ఉంటుంది ఇందులో పెట్టి చేయకండి. అండ్ డైరెక్ట్గా చెప్పాను కదా ఏదో బయటతాడు. ఇది ఎట్లేదు గైస్, ఇది పెట్టలేదు గైస్. అప్పటికే ఏదో గుర్తొచ్చింది ఏంటబ్బా ఇక్కడ ఉన్నాయని. అప్పుడు నాకు తెలుసు గైస్ ఏదో పెట్టిన డబల్ పని అని మళ్ళీ ఇప్పుతాడు గైస్. నవతి చెప్తాను ఇది కూడా పైకి పట్టుకోలే గైస్ పెట్టుకొని తలనొప్పాయి. సాడిస్ట్గా నేను చెప్తున్నాను. నంబర్ సైకోగల మా టీం మా బ్యాచ్లో రే ఎందు రనలా తింటావు ఏంటని ఏం చేస్తున్నా నీకు అది నువ్వు పట్టుకున్నా. ఇప్పటికే 25 మినిట్స్ వరకు అయితే ల్యాగ్ అయితే అయిపోతుంది వీడియో. అంటే మాత్రం 30 మినిట్స్లో చేసేద్దారా? 30 మినిట్స్ చేసేస్తా. ఇంకా 30 మినిట్స్ ఏమైనా పోతే వాళ్ళైనా ఏమో సైకోగా. అండ్ ఈలోపు అయితే మనకి పైన మనం చేద్దాం. అండ్ ఈలోపు దీన్ని పనిపోతుంది. అండ్ ఈలోపు దీన్ని పెట్టి దీన్ని పెట్టి అయితే ఒక విచిత్రమైన బొమ్మని తయారు చేసుకున్నాం. అండ్ ఇదైతే ఈరోజు చేస్తారే పక్కన నేను చేసుకుంటున్నది. అండ్ గైస్ మనం చూసినట్టయితే నీకు ఎందుకు వేస్ట్ చూసే గైస్ పెద్ద సైకోగల చూస్తున్నాను. వీడైపోయినంటే ఖచ్చితంగా తిడతాడు మీరా. ఇప్పుడు మనం ఒక విచిత్రమైన బొమ్మ అయితే చేయబోతున్నాం. అది ఏంటని అడగండి, నాకు కూడా తెలియదు. నిన్న యూట్యూబ్లో చూసాను, అలా అయితే అనుకోకండి అని అంటానని. ఇప్పుడు మనం కూడా అట్లాగే ఏరోప్లేన్ చేసేద్దాం. కాకపోతే 2 నిమిషాల్లో, కాకపోతే 2 ఉన్నాయి.
మా కెమెరామెన్ అయితే ఈరోజు రావడానికి అయితే అవ్వలేదు, అందుకే ఈరోజు అయితే వీడియో అయితే పెట్టడానికి అయితే అవ్వట్లేదు, బాగాలేదన్నమాట వాడికి. అండ్ అందుకు వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. అండ్ వాడైతే ఇంటికి వస్తే మా స్టూడియోకి వస్తే అప్పుడు చూద్దాం. యాక్చువల్లీ నేను కెమెరామెన్నే. వీడైతే ఇలాగ మాట్లాడిన పరువు తీసేస్తాడు. నా మాటలు విన్నా ఉన్నాను కానీ అందుకే నా మాటలు విన్నామని అంటాను. ఇప్పుడు మనం విచిత్రమైన బొమ్మ అయితే రెడీ అవ్వబోతుంది. అండ్ వీడియో గంటలు చెయ్యం, మనం 2 నిమిషాలు చేసి పడేస్తాం. మనం కరెక్ట్ టైం అయితే పెట్టుకోకండి, మీరు చేయకపోతున్న పరుగు పోద్ది. గుచ్చింది గైస్, కానీ బాగలేదు. నాకు తెలిసి నన్ను కదా పగబట్టినట్టు. గాల్లో ఎగరలేని విమానం. విమానం కాదురా, హెలికాప్టర్ చేస్తున్నారా నువ్వు? చేస్తున్నావు. ఇప్పుడు మనకి 6 mm తీసి ఇందులో అయితే పెడదాం. 6 mm బోల్ట్ 2 అని అంటే అనుకోకండి, అన్నిటికీ ఒకే సైజు. ఎందుకురా తీసుకుంటున్నాను, ఏదో పెద్ద చేస్తాను అనుకుంటాను, కానీ నేను నీకు కష్టపడి చేస్తున్నానా వేసిందా? నేను తిట్టే నేనే పడిసాను. ఇవే అది ఓపెన్ అనుకో, ఇంకో కానీ పోస్ట్ పోన్ అవుతుంది. నేను మళ్ళీ చేసా. అలాంటి మంచి పనులు మాత్రం మనం చెయ్యం. నేర్పించింది నేను వీడికి. అలాగే చెప్తాడు గైస్, ఆ మాటలు నమ్మకండి. గైస్ మనం విచిత్రమైన బొమ్మకి ఇంకొక పాట అయితే పెట్టాలి, కానీ లేవు. ఉంది గైస్, అది అయిపోయింది కూడా, కావాలి. అది కావాలి ఆకాష్, ఒక్క నిమిషం. ఏదో మన ఏరోప్లేన్ అయితే రెడీ అయిపోయింది. వీళ్ళ గంటలు చేయం గైస్, చెప్పారా 2 నిమిషాలే మన ఏరోప్లేన్ ఎగరలేని ఏరోప్లేన్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్ 2 స్క్రూస్, అది 4 ఇది కూడా అక్కర్లేదు గైస్, మనకి వేస్ట్ ఇది. మనం కొత్త రెక్క అయితే పెడదాం. అది కావాలి ఆకాష్, కానీ తిరగదు. అది అల్ల పెద్ద నోటు అందులో ఉంది. అయిపోయా చెప్పి గైస్, అక్కడ మనకి లిమిటెడ్ ఇస్తారు గైస్, అన్నీ ఇవ్వడు. అయిపోతాయి గైస్. పెద్ద నోటు కాదు, ఇప్పేస్తున్నావా? ఇంత కష్టపడి 2 నిమిషాలు తయారు చేసి నిప్పేస్తున్నాడు గైస్. చూడండి గైస్, ఎక్కిపోయిన మళ్ళీ ఎలా చూస్తున్నాడు. సాడెస్ట్ గైస్, కొండముచ్చి నాకు కూడా ఎక్కాడు. కొండముచ్చి ఎంత వచ్చింది బాబు ఈరోజు చేసి ఇప్పి. నన్ను మరీ చీపుగా వస్తున్నాడు గైస్. నెక్స్ట్ వీడియో నుంచి మరి వీడియోలోకి తీసుకురాకుండా చెప్పాలి చేసింది. ఇది కూడా ఉంది, కానీ మా వాడు పెట్టింది పడింది. చూడండి గైస్, ఇది నా చెయ్యి కాదు, ఓ చేతిలో ఉంది. అండ్ గైస్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదిగోండి గైస్, స్క్రూ మీకు కనబడుతుంది అనేది నేను అనుకుంటున్నాను. చూసారు గైస్, స్క్రూ
అండ్ వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి అయితే తెలుసు. మన హెలికాప్టర్ అయితే పూర్తి అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ అయితే చేయండి, మనకి హెలికాప్టర్ అయితే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ హెలికాప్టర్ మనం వైజాగ్లో ఏరోప్లేన్ కూడా చాలా నెక్స్ట్ దాని మీద ఇంకో 10 మందిని తీసుకెళ్దాం. మనడు రాదనమాట, కర్మ కత్త క్రియ అన్నీ మనమే. పైలట్ మాత్రం నేను కాదు, ఇంకా ఏమో ఇప్పుడు ఎవరు చూసుకొచ్చింది. మన విఐపి మన హెలికాప్టర్ రెడీ అయిపోయిందిగా, ఇంకా ఉంది. దీన్ని కూడా ఇట్టేస్తే మన హెలికాప్టర్ అయితే రెడీ అయిపోతే నీకు వైజాగ్ వెళ్ళిపోవచ్చు. కానీ వైజాగ్ వెళ్ళడానికి ఇద్దరు కూడా సాగు దీంట్లో చేమ కూడా సరిపోదు అనుకుంటా. చేమ సరిపోతుంది, 100 చేమ ఒక 50-60 చేమ వరకు సరిపోతాయి. కుక్ వేద్దాం. నేను మన హెలికాప్టర్ ఇంకా బాగా ఇంకా చేస్తాను. ఉడి అన్నీ ఉడి ఇరగొట్టిందండి, ఇంత కష్టపడి చేస్తున్నా ఇరగొడేస్తున్నాడు. ఏంటో అలా పడి వచ్చి పట్టుకోవాలి కదా. ఇప్పుడు అయితే నేనే ఈడ కామెంట్ చేయండి. ఇది దేనికి ఏది పెట్టాలి కూడా అర్థం అవుతుంది చెప్పి. ఇది పెట్టచ్చు కదా, అది చూడు ఒక పెద్దది పెట్టాలి. పెట్టదే ఇంకా ఉంది, ఇంకా అయిపోయింది. దాని మీద పెడతాను. ట్రైల్ టెస్ట్ నేను చేయాలి. టెస్ట్ ట్రైల్ టెస్ట్ ఒకసారి హాయ్ గాయ్స్, హెలికాప్టర్ ఒకసారి హెలికాప్టర్ ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అండ్ గైస్ ఎంతవరకు మనం ఇక్కడ పడిన కష్టం అంతా ఇదిగో గైస్ హెలికాప్టర్. అండ్ మనకైతే ఇక్కడ ఇది కూడా తిరుగుతుంది, నీటి చూడండి గైస్. సారీ గైస్, చచ్చిపోయింది గైస్. ఇది సంశోభ్రా లేదు బతికి ఉంచా, నీటి అంత చంపేస్తాను అనుకో. చూసారు గైస్ వెనకాల డౌన్ అవుతుంది. ఇదేంటి గైస్ ఉండిపోతుంది. మనం అయితే పైకి లేదు, మన హెలికాప్టర్కి అయితే పైకి తోక అయితే పైకి కిందకి అయితే లెగిస్తుంది. ఏమైనా అర్థం కూడా డిస్కౌంట్ అయితే వేస్తుంది. సో గైస్ మనం డిస్కస్ మన అర్థంతో ఇప్పుడు డిస్కౌంట్ 30లో కంప్లీట్ చేశాను రా. కట్ట 30 కంప్లీట్ చేసా. వావ్. సో గైస్ నేను నీటాలి, నాకు తెలిసి 5 minutes ఉన్నప్పుడు అనుకుంటున్నాను మొదలెట్టాడు. 30 minutes కంప్లీట్ ఎంత చెప్పుకుంటున్నాడు, 25 నిమిషాలు గైస్, 25 minutes మన డిస్కౌంట్ చేద్దాం దగ్గర వీడియో అయితే ఇవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏమనుకుంటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అదే